మద్యం మత్తులో వేధిస్తున్న తండ్రిని ఓ తనయుడు కొడవలితో నరికి చంపేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని గన్నవారిపల్లి కాలనీలో ఈ హత్య జరిగింది. మద్యానికి బానిసైన ఓబులేసు 5 ఏళ్ల క్రితం తన పెద్ద కుమారుడు రాజును హత్య చేశాడు. భార్య రాజమ్మ 16 ఏళ్ల చిన్న కుమారుడు సురేష్ను కూడా తరచూ వేధిస్తుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి భార్య రాజమ్మతో ఓబులేసు గొడవపడ్డాడు. దీంతో తన తల్లిని తండ్రి ఎక్కడ చంపేశాడోనన్న ఆందోళనతో సురేష్ కొడవలితో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఓబులేస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తానే తండ్రిని చంపానని ఒప్పుకుని సురేష్ పోలీసులకు లొంగిపోయాడు. సురేష్ ప్రస్తుతం ఐటీఐ చదువుతున్నాడు. కొన్నాళ్ల క్రితం పెద్ద కొడుకును చంపిన తండ్రి ఇప్పుడు చిన్న కొడుకు చేతిలో హతమయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శివారెడ్డి, చెప్పండి. తండ్రిని చంపడానికి గల కారణాలు ఏంటి? తన తల్లిని చంపుతాడనే భయంతోనే సురేష్ ఓబులేషన్ చంపాడా? అసలు రీజన్స్ ఏంటి? విషిత మద్యానికి బానిసైతే ఎంతటి కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయని దానిపైన పూర్తి స్థాయిలో తాడిపత్రి ఘటన రుజువు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తాడిపత్రి గన్నెవారిపల్లి కాలనీలో ఈ ఉదయం దారుణమే చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కన్న తండ్రినే కొడుకు అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. అయితే చాలా కాలంగా మద్యానికి బానిసైన ఓబులేసు తల్లిని చిత్రహింసలకు గురి చేయడం, అదేవిధంగా పదే పదే డబ్బు కోసం వేధిస్తూ ఉండడంతో ఒకసారిగా చిన్న కొడుకు 16 ఏళ్ల మైనర్ బాలుడు పూర్తి స్థాయిలో ఒకసారిగా రెచ్చిపోయాడు. పక్కనే ఉన్న గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తండ్రి ఓబులేస్ అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలోనే అంటే 5 ఏళ్ల కిందటే పెద్ద కొడుకును అతి కిరాతకంగా మద్యం మత్తులో ఓబులేసు చంపినట్లు ఇప్పటికే పోలీసు అధికారులు చాలా స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద కొడుకునే చంపేశాను, ఖచ్చితంగా భార్యను చూడకుండా చంపేస్తారని పదే పదే హెచ్చరిస్తూ ఉండడంతో చిన్న కొడుకు సురేష్ ఓడవలేకపోయాడు. పూర్తి స్థాయిలో మనస్తాపం చెంది, ఆగ్రహం చెంది పూర్తి స్థాయిలో ఓబులేస్ ను వేటకొడవలతో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేసి పోలీసులకు లొంగిపోయాడు. దీనికి ప్రధాన కారణం తండ్రి ప్రవర్తన సరిగా లేకపోవడం, మద్యానికి బానిసై వేధింపులకు గురి చేయడం అనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శివారెడ్డి, ఓబులేష్ భార్య అయినటువంటి రాజమ్మ ఏం చెబుతుంది? గొడవ కారణంగానే చంపడం తెలుస్తుందా? వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఓబులేస్ భార్య రాజమ్మ చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 30-35 ఏళ్లుగా ఓబులేస్ కాపురం చేస్తూ ఉన్నాను, ఆయనతో వేగుతున్నారు. ఎందుకంటే మద్యానికి బానిసయ్యారు, పదే పదే డబ్బు కోసం వేధిస్తున్నారు. ఎలాంటి పని పాట లేకుండానే కేవలం ఉదయం నుంచి సాయంత్రం దాకా తాగుతూ ఉండి తమను వేధిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా, ఎందుకంటే గత 5 ఏళ్ల కిందట పెద్ద కొడుకును చంపేశారు. ఇప్పుడు కూడా చిన్న కొడుకుతో పాటు తనని కూడా చంపేస్తారని పదే పదే వేధిస్తూ ఉండడంతోనే సురేష్ ఈ ఘాతకానికి పాల్పడినట్లు చాలా స్పష్టంగా రాజమ్మ కూడా చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హ్యుమానిటీతో వ్యవహరించి కేసును నమోదు చేయాలని కూడా ఆమె కోరుతున్న వాతావరణం. థ్యాంక్స్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.